హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా చూసారు కదా! పిల్లలకి ఒకటే యూనిఫార్మ్ ఇచ్చి సాటర్‌డే ఏదో ఒకటి పెట్టేవారు. ఈ స్కూల్‌లో అయితే కనుక మండే టు థర్స్‌డే వరకు ఈ రెడ్ రెడ్ డ్రెస్ ఇచ్చారు. తర్వాత ఫ్రైడే, సాటర్‌డే ఆ వైటు ట్రౌజర్ కోట్ లాంటిది ట్రౌజర్ ఇచ్చారు. ఇలా 2 యూనిఫారాలు పెట్టారు. ఇవి కూడా బానే ఉన్నాయి. ఇంకా పిల్లలైతే గనుక ఇలా వెళ్ళిపోతున్నారు. నిన్న థర్స్‌డే కదా! ఆ డ్రెస్‌తోనే వెళ్ళిపోయారు. పిల్లలకైతే టిఫిన్‌కి ఇలా ఇడ్లీ పిండి ప్యాన్ రొట్టెల కింద ఏస్తాను కదా! అదే ఇడ్లీ గాని పిండి ఇలా చిన్న చిన్నగా అవంటే చాలా ఇష్టం. చట్నీతో లేకపోతే హనీతో ముంచుకొని తింటారు. అవేసి పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్‌లో అయితే క్యారెట్ ఫ్రై పెట్టాను. ఇంకా ఈ లోపల క్యారెట్ ఫ్రై తరుగుతుంటే పాలు ఎప్పుడూ అలా కిటికీలో పెడతారు. గ్యాస్ వెనకాల కిటికీలోంచి అందించేస్తాడు పాల ప్యాకెట్టు. ఇవి లీటరు రూ. 90 బాగానే ఉంటాయి. ఇంకా నెయ్యి వస్తుంది. నెయ్యి అయితే మేము కొనుక్కోము, దాంతోనే చేసుకుంటాము. ఇంకా క్యారెట్ ఫ్రై అయితే ఏగిపోయింది. ఇలా వేగించేసి వాళ్ళు క్యారేజీ పెట్టేశాను. ఆ స్నాక్స్, ఆ రొట్టెలు, ఇంకా కారపూస తీసుకుని వెళ్ళిపోయారు పిల్లలు. క్యారెట్ ఎప్పుడైతే అది ఇంకా పాలకూర కూడా ఇంకా నిలవైపోతుందేమో అని దాన్ని కూడా ఫ్రై చేసేద్దాము. ఫ్రై కాదు, కూరలాగే వండేద్దాము అనేసి పాలకూరను తరిగి పెట్టుకున్నాను. దానికోసం అన్నీ అలా అమర్చుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్నీ ముందుగా ఆయిల్ వేసి, తాలింపు వేసి, తర్వాత ఉల్లిపాయ వేసి, తర్వాత పాలకూర వేసి బాగా మగ్గించి కొంచెం పాలు పోస్తే కూర అయితే ఇలా వస్తుంది. మధ్యలో ఉడికేటప్పుడు కొన్ని వెల్లుల్లిపాయ గుళ్ళు వేస్తే అలవాటు ఉంది తోటకూరలోని. దీంట్లో అలా కొన్ని వెల్లుల్లిపాయ గుళ్ళు కూడా వేసి పాలకూర కూర అయితే వండేసాను. తొందరగా వంట చేసేసుకుని ఇంట్లో మార్నింగే ఇలాగ బాబావారికి గురువారం కదా, ప్రతి గురువారం ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసుకుంటాను. ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకుంటాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత 12 గంటలకి హారతి సమయానికి గుడికి వెళ్ళాలి అని 11:40 అవ్వగానే తొందరగా గుడికి వెళ్ళాను. అప్పుడే హారతి పాట స్టార్ట్ చేశారు. అదంతా చదివిన తర్వాత హారతి తీసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుని బయటికి వస్తే ఇక్కడ ఇలా శివలింగం, నంది, మళ్ళీ పక్కనేనేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. అదంతా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా పక్కనే దుని ఉంటుంది. దుని దగ్గరికి కూడా ఈ లోపలైతే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ బాబావారికి గుడి దగ్గర పెడతారు కదా, వాళ్ళు అంతా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ దుని దగ్గరికి కూడా వెళ్ళాను. ఇక్కడ ఒక అగరపుల్ల సమర్పించుకుని దుని దగ్గర నమస్కారం చేసుకుని వచ్చాను. సరే, ఎలాగూ ఆ టైం వరకే వచ్చాము, భోజనాలు కూడా సిద్ధం చేశారు కదా, కొంచెం ప్రసాదంగా భోజనం తినేసి వెళ్దాం అనే ఉద్దేశంతో ఉండిపోయాను. నేను కూడా కొంచెం భోజనం ఇక్కడే తినేసాను. ఇలా పేపర్ ప్లేట్లో అందరికీ ఇలా ప్రసాదం ఇచ్చారు. అది ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత పిల్లలకి స్నాక్స్ ఏమీ లేదని కొంచెం కారపూస వండుదామని 1 గ్లాసు శనగపిండి, 1 గ్లాసు వరిపిండి, దాంట్లో కొంచెం వెన్నపూస, వాము, ఉప్పు, కొంచెం కారం వేసి ఇలా కలుపుకున్నాను. ముందుగా వెన్నపూసని పిండికంతా పట్టించేసి ఇలా ముద్ద కింద కాకపోయినా మొత్తం పిండి కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ముద్ద కలుపుకుని ఒక అరగంట అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసి పెట్టుకుని కారపూస వేసుకునేది ఉంటుంది కదా, ఈ గన్న టైపుది, ఇది మా ఇంట్లో ఇది ఉంది. దీంట్లో ఆ ముద్దని ఇలా పెట్టేసుకుని దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఏ సైజులో ఆవు కొమ్ములు, సన్న కొమ్ములు ఏది కావాలంటే ఆ ప్లేట్ పెడితే ఆ మోల్డ్లోనే వస్తాయి కదా. నేనైతే మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, మీడియం సైజ్ కొమ్ముల్లా వేసుకుందామని వేసాను. ఇది నూనెలో ఇలా తిప్పుకుంటూ వేయాలి. ఫోన్ ఉండడం వలన వేసేసాక చూపిస్తున్నాను మీకు. కొమ్ములు అయితే లాస్ట్కి ఇలా వచ్చినాయి. వెన్నపూస వేసాం కదా, బాగా గొల్లగా ఎక్కువైపోయి ముక్కలు కూడా అయిపోతున్నాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా. వెన్నపూస వేస్తే చాలా స్మూత్గా ఉంటాయి, చాలా కమ్మగా కూడా ఉంటాయి. అందులో వాము ఫ్లేవర్ ఉందేమో, బాగా వచ్చినాయి అండి కారపూస. పిల్లలు స్నాక్స్ అయితే తింటారు 4 రోజులు. ఇంక ఇవాళకి ఇదేనండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.